తెలియనివి కాదు. ఆంధ్రప్రదేశ్లో కాస్త ఊహొచ్చిన పిల్లవాడు ఎవడైనా పెద్దవాళ్ళైన వాళ్ళందరికీ తెలుసు. కానీ తెలియంది, కనిపించిన ఒప్పుకోంది, కళ్ళకు గంతలు కట్టేసుకుంది, కుళ్ళిపోతోంది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ నాయకులు. ఆ ట్వీట్లు పెట్టడము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, అంత ఖరీదైన నీళ్లు తాగుతాడా, ఏసీ రూమ్లో కూర్చుంటాడా, పవన్ కళ్యాణ్ ఏంటి అసలు వీళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? అంటే ప్రజలు కనీసం చెయ్యి అంటారని కూడా ఉండదా ఇలాంటి సందర్భాల్లో కూడా రాజకీయం చేస్తే? ఋషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ డివిఎస్ గారికి, మా సోదరికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఎలా ఉండిద్దంటే, తను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమన్నా కష్టాల్లో ఉంటే వెలువెల్లి ఆడిపోతూ ఉంటారు. మీరు హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా చూసాం మనం. ఆయన ఆ రోజు హైదరాబాద్ వెళ్ళారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఫంక్షన్ ఒకటి ఉంది. ఆ ఫంక్షన్ కోసం అటెండ్ అవ్వడానికి వెళ్ళారండి. ఎప్పుడైతే అలర్ట్ జారీ చేశారో, అసలు హుదూద్ తుఫాను ఇంత తీవ్రంగా ఉండిద్ది, ఇది విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిద్దని చెప్పి ఎప్పుడైతే మరి వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారో, అప్పుడు ఉటావుట్న ఆయన బయలుదేరడానికి సిద్ధమైనప్పుడు మేడం గారు ఒక సూట్ కేసులో బట్టలు సర్దేసి మీరు అర్జెంట్గా వెళ్ళిపోండి అని అన్నారు. తీరా అక్కడ ఎయిర్పోర్ట్కి వస్తే, లేదండి చాలా కష్టం, ఇప్పుడు హెలికాప్టర్ కానీ ఫ్లైట్స్ కానీ వెళ్ళట్లేదండి, చాలా కష్టం, మీరు దయచేసి వెళ్ళొద్దని చెప్పి అక్కడ విమానాశ్రయంలో అధికారులు కూడా చెప్పారు. అయినా రోడ్ మార్గాన్ని వచ్చారు. రోడ్ మార్గాన్ని వచ్చిన తర్వాత ఏలూరు దగ్గర ఒక ప్రాబ్లం జరిగింది, ఆ చెట్లు విరిగిపడటం. అయినా కానీ ఆగల, విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో అక్కడే ఆయన నివాసం ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఆయనే బయటకు వచ్చి వైర్లెస్ సెట్లో మాట్లాడుతూ, వాస్తవంగా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఒక వ్యాన్ తీసుకెళ్ళి, ఆ వ్యాన్ లో నైట్ అంతా అక్కడే మానిటరింగ్ సెంటర్, అవును, దాని నుంచి మానిటరింగ్ సెంటర్, దాని నుంచి ఆయన అద్భుతమైనటువంటి పనితీరండి. జిపిఎస్, నావిగేషన్, ఇవన్నీ ఎవ్రీథింగ్ తెప్పించుకొని ఏ ప్రాంతాల్లో తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంది, నేను పలానా సాటుకు నేను వస్తున్నాను, విజిట్ చేస్తున్నాను, ఎక్కడా కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదు, మీరు ఎవరు అధైర్యపడద్దు, నేను మీకు అండగా ఉంటాను, నేను మీతోనే ఉన్నాను అనే సంకేతాలు తీసుకెళ్ళినప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అరే ముఖ్యమంత్రి గారు మనకు అండగా ఉన్నారు వచ్చి అని చెప్పి ఆనందపడ్డారు. చంద్రబాబు గారి గురించి చాలా విషయాలు తిత్లీ తుఫాన్ లో చూసుకోవచ్చు. అదే విధంగా నిన్న వచ్చినటువంటి మూందా తుఫాన్ అండి, దాదాపు 10 రోజుల నుంచి అలర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి తుఫాను, జాగ్రత్తగా ఉండండి, తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మత్స్యకారులు వేటకెళ్ళొద్దు, మత్స్యకారుల కుటుంబాలకు ఏమన్నా అవసరమైతే అక్కడ రెవెన్యూ అధికారులని అప్రమత్తం చేశారు, వాళ్ళకి ఏమన్నా సరుకులు కావాలంటే మీరు అన్ని అలర్ట్ గా పెట్టుకోండి అని చెప్పి. అంటే ఇటువంటి ఇన్ని చేసినా కూడా వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కళ్ళు కనపడవండి. కళ్ళు కనపడటం కాదు, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అలవాటు పడిపోయారు. వాళ్ళు ఒక అబద్ధాన్ని తీసుకెళ్లి అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, అక్కడేం లేదు, ఇక్కడేం లేదు, అసలు తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటే చంద్రబాబు గారు ఎక్కడ ఉండలేదు. అదే విధంగా ఈ అధికారుల మీద కూడా కొన్ని వ్యాఖ్యలు పెట్టారు. కానీ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద న్యూట్రల్ పర్సన్ నిన్న వీడియోలు పెట్టారు. అరే అద్భుతమైనటువంటి ప్రభుత్వం అండి, వాస్తవంగా మరి ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు గతంలో ఎప్పుడూ జరగని విధంగా, అంటే గతంలో అంటే వైకాపా ప్రభుత్వంలో ప్యాలెస్ కి పరిమితం అయిపోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడి నుంచి ఇష్యూలు చేస్తా దుప్పటి కప్పుకొని పడుకునేవాడు. అతనికేం తెలుసు అండి ప్రజల బాధలు, ప్రజలు పడుతున్న కష్టాలు అతనికేం తెలుసు? కాబట్టి ఇప్పుడు ప్రార్థించే పెదవుల కన్నా కూడా సాయం చేసే చేతుల మీద అన్నారు. అలాగే సాయం చేసేవాడికి తెలిసిద్దండి ఆ దాతృత్వం. మాటలు చెప్పేవాడు 100 మాటలు చెబుతాడు. కాబట్టి మేమేమంటామంటే ఒక అబద్ధానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు నిన్న కామెంట్లు కొంతమంది పెట్టారు సోషల్ మీడియాలో, అరే ఈ హుదూద్ తుఫాన్ కానీ అదేవిధంగా మూందా తుఫాన్ వల్ల మహా అయితే 3-4 రోజులు ఇబ్బంది పడతాం, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత ఆ భూతం వల్ల 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, 30 సంవత్సరాలు బాధపడుతున్నాం, ఇంకా 30 ఏళ్ళు బాధపడతాం అని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారండి. కాబట్టి ఇటువంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏంటంటే, గతంలో అన్ని పార్టీలు కలిసి ఉండే వాళ్ళకి ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలి, వాళ్ళకి ఎటువంటి మందులు కావచ్చు, అదే విధంగా వాళ్ళకి ఏదైనా చిన్నపిల్లలు ఉంటే పాలు సరఫరా చేయడం కానీ పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళు. ఇంకోటి, మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు, ఇందాక కొన్ని తుఫాన్లు చెప్పారు డివిఎస్ గారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవ్వరూ ఇళ్లలో ఉండొద్దు, ఆఫీసులో ఉండొద్దు, జనాల మధ్యలో ఉండండి, సహకారం చేయండి అని కూడా పిలుపునిస్తే చాలామంది వెళ్ళి పనిచేశారు. అప్పుడేమీ రాజకీయాలు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఆయనకి చెడ్డ పేరు తేవాలి అనేవి అనుకోలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ. ఋషి గారు, నేనేమంటానంటే శ్రీకాకుళం తుఫాన్కి అతలాకుతలం అయిపోయింది, మేము అధికారంలో లేము, అప్పుడు అల్లాడిపోతూ ఉన్నారు. అస్సలు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి పాలు దగ్గర నుంచి పండ్లు దాకా మెడిసిన్స్ దాకా అన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వెళ్ళినాయండి. భువనేశ్వరి మేడం గారికి నిజంగా ఆ ప్రాంత ప్రజలు చేతులెత్తి దండం పెట్టారండి. నేను ఎందుకంటానంటే గవర్నమెంట్ మెడిసిన్ ఇవ్వలేకపోయింది, గవర్నమెంట్ చిన్నపిల్లలకు పాలు ఇవ్వలేకపోయింది, ఆహార పదార్థాలు ఇవ్వలేకపోయింది. అప్పటికప్పుడు
ఒక హెరిటేజ్ లోనే ఫుడ్ కాదండి, వేరే చోట్ల ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్లు చేసి చంద్రబాబు నాయుడు గారు స్వయాన ఫోన్లు చేసి మా నాయకులకు ఫోన్ చేసి, అరే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారయ్యా, ఇంకా నీడు ఉంది వాళ్ళకి సహాయ సహకారాలు చేయాలి అని చెప్పి ఒకనొక సందర్భంలో మరి ఆ పడవేసుకొని లోనికి వెళ్తుంటే బోట్లు కూడా కింద పడి ఒక కెమెరామెన్ లోన పడిపోయాడు నీళ్ళలో. అవన్నీ మనం చూసాం. చంద్రబాబు గారిది ఎలా ఉండిద్దంటే ఆయన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు చిగురుటాకు లాగా ఉనికిపోతాడండి మనిషి. చాలా హ్యుమానిటీ కలిగినటువంటి వ్యక్తి. బయట ఉండేటువంటి ఆయన మనసు, ఎందుకంటే నేను దగ్గరగా ఆయనతో కలిసి వర్క్ చేశా, నాకు అవకాశం వచ్చింది. నేను హెచ్ఆర్డీలో వర్క్ చేసేటప్పుడు ఆ ట్రైనింగ్ సెషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాతో కొన్ని చాలా సూచనలు చేసేవాళ్ళు. అదే విధంగా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళ ఆశించిన స్థాయి కన్నా ఇంకా ఎక్కువ చేయాలనేవాళ్ళు. ఇప్పుడు అధికారులతో మాట్లాడటమే కాదండి, అధికారులకి 2-3 రోజుల ముందరే డీజీపీ ఆఫీస్ లో ఐపీఎస్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చారు కొత్త వాళ్ళకి. మీరు ఏ విధంగా ఈ పాండమిక్ ని ఎదుర్కోవాలి. అదే విధంగా రెవెన్యూ వాళ్ళు ఎక్కడికక్కడ జిల్లాలో కలెక్టర్ల మీటింగ్ పెట్టారండి. కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. ఇదివరకు కాన్ఫరెన్స్ కాదు, బీఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి, డిఆర్డిఓ వాళ్ళందరినీ పిలిచి మరి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ముందరే అప్రమత్తం చేశారు. ఇటువంటి పాండమిక్ వచ్చినప్పుడు ఏ విధంగా, ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి ఏంటి అనేది. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి ఆ విధంగా ఉండేది. దీంతో పాటు లోకేష్ గారి గురించి కూడా ఇక్కడ క్లిస్టల్ క్లియర్ గా చెప్పుకోవాలండి. తండ్రికి తగ్గ తనయుడు ఆయన ఆర్టీజీఎస్ విభాగం మొత్తాన్ని అబ్జర్వేషన్ చేస్తా నైట్ 1 గంట దాకా మరి అసెంబ్లీలో ఉన్నటువంటి ఆ శాఖల్ని వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని సెక్రటేరియట్ లో కూర్చున్నారు. ఆ జీపీఎస్లు కానీ టెక్నాలజీ పరంగా కానీ ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడటం కానీ, అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఏం చేయాలి, పునరావాస కేంద్రాల్లో ఉండవాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ వాళ్ళని చూశారండి. వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా అందుతుంది. దీంతో పాటు చాలా మంది మత్స్యకార కుటుంబాలు చిన్న కూలీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారండి కోస్టల్ పరివాహక ప్రాంతాల్లో. వాళ్ళందరికీ మనిషికి 1000 రూపాయలు, గరిష్టంగా ఒక్కొక్క ఫ్యామిలీకి 3000 రూపాయలు అమౌంట్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఇబ్బంది పడకూడదు. ఆహారం, తర్వాత నిత్యావసర వస్తువులండి, 25 కేజీల బియ్యం, అదేవిధంగా కేజీ కందిపప్పు, ఆలుగడ్డలు, తర్వాత ఉల్లిగడ్డలు, ఇవన్నీ నూనె, ఇటువంటి ఇచ్చారండి. అంటే ఇవన్నీ ముందలే అలర్ట్ గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పాండమిక్ ఏదైనా తుఫాన్లు కానీ పాండమిక్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఇంకో అంశం కూడా చెబుతానండి, ఏది కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు గారి అధికారంలో ఉండుంటే ఇంకా మరణాల సంఖ్య తగ్గించేవాళ్ళు. ఎందుకంటే ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుందండి. పేదల కష్టాల్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ గా ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో పాటు త్వరితగతిన ఏ విధంగా సహాయం చేయాలో ఆలోచించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అదే విధంగా ఈ రోజు లోకేష్ గారు. నేను ఎందుకు చూస్తున్నానంటే రిషి గారు, వీళ్ళిద్దరూ సమాయత్తం చేయడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో పనిచేశారండి. వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి. చేస్తారు కదా. ఒక బ్రేక్ తీసుకుందాం.